వచ్చేసి హైపోసైక్లాయిడ్ యొక్క ప్రొసీజర్ చూద్దాం, ఎలా డ్రా చేయాలో. మన క్వశ్చన్లో డయామీటర్ వచ్చేసి 40 mm ఇచ్చిండు. ఆర్ ఈక్వల్ టు, అప్పుడు డయామీటర్ 40 mm అంటే ఆర్కి ఫార్ములా అయింది ఆర్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, అంటే రేడియస్ వచ్చేసి 20 mm. ఆర్ ఈక్వల్ టు 20 mm. నెక్స్ట్ రోల్స్ ఇన్సైడ్ డయామీటర్, క్వశ్చన్లో రోల్స్ ఇన్సైడ్ డయామీటర్ అని ఉంటే అది వచ్చేసి 150 ఇచ్చిండు ఇన్సైడ్. అప్పుడు క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 150/2, అప్పుడు ఎంత 75. నెక్స్ట్ టీటా కనుక్కోవాలంటే సేమ్ 360 ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్, 360 ఇంటూ 20/75, అప్పుడు ఎంత టీటా ఈక్వల్ టు 96 degrees. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం యాంగిల్. ఇప్పుడు ఫర్ ఈచ్ వన్కి యాంగిల్ వచ్చేసి 96/8. 8 ఇండికేషన్ అంటే 8 పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా సర్కిల్స్లో, అందులో సర్కిల్లో 8 పార్ట్స్ డివైడ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 12 degrees ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్లో రేడియస్ ఎంత ఇచ్చిండు, స్మాల్ ఆర్ 2 ఇచ్చిండు కాబట్టి 2 పెట్టుకొని సర్కిల్ తీసుకున్నాం. 2 పెట్టుకొని సర్కిల్. నెక్స్ట్ సేమ్ పార్ట్స్ డివైడ్, 8 పార్ట్స్ కట్ చేద్దాం. నేను ఇది రఫ్ కాబట్టి ప్రొటెక్టర్ పెట్టి గీయటం లేదు, మీరైతే కన్ఫామ్గా ప్రొటెక్టర్ పెట్టి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెంబరింగ్ ఇద్దాం. నెంబరింగ్ వచ్చేసి ఇప్పుడు క్లాక్ వైజ్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8. హైపోసైక్లాయిడ్లో ఎప్పుడైనా నెంబరింగ్ వచ్చేసి క్లాక్ వైజ్లో ఇవ్వాలి. క్లాక్ వైజ్లో ఇచ్చిన తర్వాత క్యాపిటల్ ఆర్ ఎంత ఇచ్చిండు మనకు 75 కదా. ఇక్కడ ఏది ఇన్సైడ్ అని ఉంటే అది హైపోసైక్లాయిడ్. ఇన్సైడ్ డయామీటర్ వచ్చేసి 75 ఇచ్చింది కాబట్టి ఇన్సైడ్ దగ్గర నుంచి 75 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సర్కిల్ గీసిన కదా, సారీ ఇందాక కనిపించలేదు అనుకుంటా. ఇప్పుడు రేడియస్ పెట్టి 2 పెట్టి సర్కిల్ గీసిన, 8 పార్ట్స్గా డివైడ్ చేసిన, 1 2 3 4 5 6 అని క్లాక్ వైజ్లో నెంబరింగ్ ఇచ్చిన. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ వచ్చేసి ఎంత 75 degrees కాబట్టి ఇప్పుడు 75 degrees ఏది ఇన్సైడ్ డయామీటర్ నుంచి ఉన్నాడు కాబట్టి ఇన్సైడ్లో నుంచి 75 తీసుకుందాం. ఇక్కడ నుంచి 75, ఇక్కడ నుంచి 75 అంటే ఇక్కడికి. ఓకేనా, ఇంతవరకు తీసుకున్న తర్వాత 75 తీసుకున్నాం. 75 తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, 75 తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇందాక మధ్య సేమ్ ప్రొసీజర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది గీయాలి. ఇక్కడ నుంచి గీయాలి చూడండి, ఇలా సేమ్ మళ్ళీ 4 to 2 అంటే 4 నుంచి 2కి. ఇది కన్ఫామ్గా 4 2 రెండు కలుసుకొని పోవాలి. నెక్స్ట్ అలానే 1 to 5, నెక్స్ట్ సేమ్ 6 to 3, నెక్స్ట్ 7. ఇది వచ్చేసి సెంటర్ సి. ఇప్పుడు ఇక్కడ ఇది మటుకు క్లియర్గా రావాలి, నేను రఫ్ డయాగ్రామ్ కాబట్టి ఇలా వేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది వచ్చేసి సి. ఇది ఇంకా స్ప్రెడ్ చేద్దాం చూడండి, ఇది స్ప్రెడ్ చేసిన ఊరికి అంతే. సేమ్ ఇది కూడా స్ప్రెడ్ చేసిన. నెక్స్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇది.
ఇది ఇలా సరిపోయింది. ఇలా సరిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టీటా ఎంత ఇచ్చిండు, ఈచ్ వన్ వచ్చేసి 12 degrees. మనం ఇది క్యాలిక్యులేట్ చేసి 12 degrees అని చెప్పినాం. 12 degrees అంటే ప్రొటాక్టర్ తీసుకోవాలి. ప్రొటాక్టర్ తీసుకొని చూస్తే ఇక్కడ చూడండి, ప్రొటాక్టర్ తీసుకున్న తర్వాత ప్రొటాక్టర్ తీసుకొని 12 degrees తీసుకోవాలి. 12 degrees అంటే ఇక్కడ అంటే ఇక్కడ 12 degrees ఉంది, డాట్ పెట్టినా చూడండి. ఈ 12 degreesకి ఇక్కడ ఇది సి లైన్ కదా, సి కర్వ్ అని చెప్పినాం కదా, ఈ సి కర్వ్కి జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన అంటే ఇది వచ్చేసి 12 degrees అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకా 12 degrees అంటే ఇప్పుడు ఇదేం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, డైరెక్ట్ ఇక్కడ ఇది ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్ట్ వేసుకుంటా పోవచ్చు మనం. ఇది ఇలా మెజర్ చేసిన నెక్స్ట్ సెకండ్, థర్డ్ అలా 8 parts చేయాలి. 8 parts ఎందుకంటే ఇక్కడ 8 parts చేసినాం కదా మనం సర్కిల్, అందుకే 8 parts. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, ఇలా 8 parts చేసిన. 8 parts చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేద్దాం. చూడండి, ఇది సి లైన్ అనమాట. ఇది సి లైన్. ఇవన్నీ ఇప్పుడు జాయిన్ చేద్దాం. జాయిన్ చేస్తున్నాం చూడండి, ఇలా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన. దీనికి నెంబరింగ్ ఇద్దాం. ఇది వచ్చేసి C1, C2, C3, C4, C5, C6, C7, C8 ఇలా జాయిన్ చేసిన చూడండి. ఇది ఇలా జాయిన్ చేసిన తర్వాత నెంబరింగ్ ఇచ్చేసిన. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నెంబరింగ్ ఇచ్చిన తర్వాత సేమ్ ప్రొసీజర్ ఇందాక మాదిరి. ఇది హైపర్బోలా కాబట్టి ఇలా వస్తుంది. ఇందాకది ఏపీ సరే ఇప్పుడు ఇది హైపోసైక్లాయిడ్ కాబట్టి ఇలా వచ్చింది, ఇలా కిందికి వస్తుంది ఇలా. అదే ఏపీ సైక్లాయిడ్ అయితే ఇలా వస్తుంది. అంటే ఇది అంబ్రెల్లా టైపు, ఇది వచ్చేసి యూ టైపు హైపోసైక్లాయిడ్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రేడియస్ తీసుకున్నాం, సి పాయింట్ మీద పెట్టినాం. ఇక్కడ వన్ లైన్ ఎక్కడ, ఇది వన్ లైన్ వచ్చేసి ఇక్కడ. ఇది వన్ లైన్, 1 2 3 4 5 6 7 8 అంతేలేండి. ఇది వచ్చేసి వన్ లైన్. 8 అనేది ఇక్కడ రావాలి కదా. నెంబరింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. నెంబరింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెంబరింగ్ వచ్చేసి ఇలా 1 2 3 4 5 6 7 8 అని ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే C1 రేడియస్ తీసుకొని C1 దగ్గర పెట్టి, అంటే 1 లైన్కి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ C2 దగ్గర పెట్టి 2 లైన్కి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ అలానే C3 దగ్గర పెట్టి 3 లైన్కి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ C4 దగ్గర పెట్టి C4th లైన్కి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ అలానే ఇక్కడ C5 దగ్గర పెట్టి 5th లైన్కి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ C6 దగ్గర పెట్టి 6th లైన్కి ఆర్క్ వేయాలి. నెక్స్ట్ అలానే C7 దగ్గర పెట్టి 7th లైన్కి ఆర్క్ వేయాలి. ఇంకా అలా లాస్ట్లో 8 అనేది ఇక్కడ కట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదంతా జాయిన్ చేద్దాం. ఇది ఇలా క్లియర్గా డ్రా చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు రఫ్గా చూపిస్తాను ఇలా గీయాలని. ఇలా జాయిన్ చేయాలి దీన్ని. ఇలా జాయిన్ చేస్తే కర్వ్ అనేది నీట్గా వస్తుంది. మీరు పెన్సిల్తో నీట్గా గీయండి, కర్వ్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా కర్వ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కర్వ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కర్వ్ వచ్చిన తర్వాత టాంజెంట్ నార్మల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత ఇచ్చిందంటే 40కి టాంజెంట్ నార్మల్ గీమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది కాదు, దీనికి వచ్చేసి బేస్ వచ్చేసి ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి 40 ఎక్కడ కట్ అయింది చూడండి, ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇది పీ పాయింట్ అనుకుందాం. పీ పాయింట్ అనుకొని ఈ పీ పాయింట్ దగ్గర నుంచి ఈ పీ పాయింట్ దగ్గర నుంచి మనము ఇప్పుడు రేడియస్ తీసుకొని పీ పాయింట్ దగ్గర నుంచి సికి ఆర్క్ వేయాలి. రేడియస్ తీసుకున్న ఈ పీ పాయింట్ పెట్టిన సికి ఆర్క్ వేసిన, సికి వచ్చేసి ఆర్క్ వేస్తే ఆర్క్ వేసిన తర్వాత ఇది వచ్చేసి దీంట్లోకి జాయిన్ చేయాలి. చూడండి, దీంట్లోకి జాయిన్ చేసి దీన్ని కలపాలి. జాయిన్ చేసిన తర్వాత దీనికి స్ట్రైట్గా కలిపేస్తే ఇది వచ్చేసి నార్మల్ అవుతుంది. నెక్స్ట్ దీనికి 90 degrees పెడితే 90 degrees పెట్టి లైన్ డ్రా చేస్తే అది వచ్చేసి టాంజెంట్ అవుతుంది. ఇటు సైడ్ కూడా ఇలానే గీయాలి. ఇది వచ్చేసి టాంజెంట్ అంటాము. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అబౌట్ hypocycloid and its tangent. Thank you. Please like and subscribe my channel. Thank you.